ఒక దేశంపై దాడి చేయాలంటే ఎన్నోసార్లు రహస్యంగా భేటీ అవుతారు. మంత్రులందరూ ఏకాభిప్రాయానికి వస్తారు. దాడి ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలాంటి ఆయుధాలను వినియోగించాలి, దాని పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి వంటి అంశాలను చర్చిస్తారు. అన్నీ ఓకే అనుకున్న తర్వాత సదరు దేశంపై దాడికి దిగుతారు. ఈ మొత్తం ఎపిసోడ్లో దాడి జరిగే వరకు ఒక్క పాయింట్ కూడా బయటకు పొక్కకుండా చూస్తారు. కానీ అమెరికన్లు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఓ సోషల్ మీడియా గ్రూప్లో యుద్ధ ప్లాన్లను చర్చించారు. దానిలోకి ఓ జర్నలిస్టును యాడ్ చేశారు. ఆ తర్వాత యుద్ధ ప్రణాళికలు లీక్ అయ్యాయి. అదృష్టవశాత్తు దాడి జరిగిన తర్వాత లీక్ అయ్యాయి. దీంతో అమెరికన్లు బతికిపోయారు, లేకుంటే భారీ నష్టమే జరిగేది. అసలు ఏ యుద్ధం గురించి అమెరికన్లు డిస్కస్ చేశారు, ఎవరు ఈ గ్రూప్లో చాట్ చేసింది? వాచ్ స్టోరీ. అమెరికా వార్ ప్లాన్స్ లీక్ చేసింది ఎవరు? వార్ గ్రూపులోకి జర్నలిస్టు ఎలా యాడ్ అయ్యాడు? అమెరికన్ లీడర్లు మరీ చీప్గా వ్యవహరించారా? ప్రపంచ నాయకులు ఒకరికొకరు ఎలా మాట్లాడుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణంగా కెమెరా ముందు లీడర్లు మాట్లాడడం మనకు తెలుసు, కానీ ప్రైవేట్గా నాయకులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? సోషల్ మీడియాలో చాట్ ఎలా చేసుకుంటారు? ఈ విషయం ఇన్నాళ్లు తెలియదు, కానీ ఇప్పుడు తెలిసింది. వైట్ హౌస్లో జరిగిన భారీ నిర్లక్ష్యం కారణంగా ప్రపంచ నాయకుల ప్రైవేట్ చాట్ చూసే భాగ్యం మనకు దక్కింది. టాప్ సీక్రెట్ గ్రూపులోకి అమెరికా మంత్రులు పొరపాటున ఓ జర్నలిస్టును యాడ్ చేశారు. ఈ గ్రూపులో అమెరికన్ మంత్రులు యుద్ధ ప్రణాళికల్ని పోస్ట్ చేశారు. అవును, మీరు విన్నది నిజమే. అమెరికన్ మంత్రులు ఆ గ్రూపునకు పెట్టుకున్న పేరు హూతీ పీసీ స్మాల్ గ్రూప్. పీసీ అంటే ప్రిన్సిపల్ కమిటీ. సింపుల్ గా చెప్పాలంటే ఈ గ్రూపులో అమెరికాకు చెందిన సీనియర్ మోస్ట్ సెక్యూరిటీ అధికారులు ఉన్నారు. సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్ఫామ్ సిగ్నల్లో ఈ గ్రూపును సృష్టించారు. సిగ్నల్ అనేది వాట్సాప్ లాంటిదే, కానీ సురక్షితమైనది. ఈ గ్రూపులో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, విదేశాంగ శాఖ సెక్రటరీ మార్కో రూబియో, రక్షణ శాఖ సెక్రటరీ పీట్ హెగ్జెత్, జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్స్ ఉన్నారు. వారంతా ట్రంప్ టీంలో టాప్ స్థాయిలో ఉన్నారు. అయితే ఈ గ్రూపులోకి జర్నలిస్టును ఎవరు యాడ్ చేశారు? భద్రతా సలహాదారు మైక్ వాల్స్ పొరపాటున జర్నలిస్టును యాడ్ చేశారు. ఆ జర్నలిస్టు పేరు జెఫ్రీ గోల్డ్బర్గ్. ది అట్లాంటిక్ ఎడిటర్ ఇన్ చీఫే జెఫ్రీ. మార్చి 11న జర్నలిస్టు జెఫ్రీని హూతీ పీసీ స్మాల్ గ్రూపులోకి యాడ్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? హూతీలపై యుద్ధం చేయడంపై అమెరికన్ అఫీషియల్స్ చర్చించారు. హూతీలపై దాడి చేయాలా వద్దా, వారిపై ఎలా దాడి చేయాలి, ఎప్పుడు దాడి చేయాలి అన్న అంశాలపై చర్చించారు. యెమెన్పై దాడికి ట్రంప్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సురక్షితంగా వేటాడాలని ట్రంప్ నిర్ణయించాడు. ఎర్ర సముద్రం షిప్పింగ్ లైన్ సురక్షితంగా మార్చాలన్నదే ట్రంప్ లక్ష్యం. అయితే హూతీలపై దాడులకు అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ అభ్యంతరం చెప్పారు. ట్రంప్ ఆదేశాలను అతడు తప్పుబట్టాడు. అసలు అధ్యక్షుడి జెడి వాన్స్ ఎందుకు తప్పుబట్టాడు అంటే, హూతీలపై దాడి చేయడం అంటే చమురు ధరల్ని పెరిగేలా చేయడమే అన్నాడు. అంతేకాదు, ఇది ప్రమాదకరమని కూడా వెల్లడించాడు. పైగా అమెరికన్లు దాడి చేస్తే యూరోప్కు మేలు కలుగుతుందన్నది వాన్స్ అభిప్రాయం. యూరోపియన్లకు ఎందుకు మేలు కలుగుతుంది అంటే, సూయిజ్ కెనాల్ మార్గంలోనే ఎర్ర సముద్రాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నది యూరోపియన్లే. ప్రధానంగా ఆసియా నుంచి యూరోప్కు షార్టెస్ట్ రూట్. అందుకే యెమెన్లోని హూతీలపై దాడిని జెడి వాన్స్ ఆలస్యం చేయాలని భావించాడు. కానీ పెంటగాన్ చీఫ్, అమెరికా రక్షణ సెక్రటరీ పీట్ హెగ్సెత్ మాత్రం అంగీకరించలేదు. ఆలస్యం చేయడంతో మరిన్ని ప్రమాదాలు తప్పవని హెగ్సెత్ హెచ్చరించాడు. హూతీలపై దాడి చేయాలనుకుంటే చేయండి, కానీ యూరోప్కు మేలు చేయడం మాత్రం తనకు అసహ్యమని అనిపించిందని వాన్స్ చెప్పాడు. ఆ తర్వాత ఉపాధ్యక్షుడిని రక్షణ సెక్రటరీ హెగ్సెత్ ఒప్పించాడు. ఇలాంటి అపూర్వమైన ఆపరేషన్లను ఒక్క అమెరికన్లు మాత్రమే చేయగలరని వివరించాడు. ఈ డిస్కషన్స్ పూర్తయిన తర్వాత చివరిగా ట్రంప్ సన్నిహిత సలహాదారుడు స్టీవెన్ మిల్లర్ నుంచి సందేశం వచ్చింది. యెమెన్పై దాడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిపాడు. నిజానికి అమెరికా చేపట్టే ఆపరేషన్కు ప్రతిఫలం యూరోప్ చెల్లించాలన్నదే జెడి వాన్స్ అభిప్రాయం. అంటే ఎర్ర సముద్రంలో హూతీల నుంచి దాడులు జరగకుండా అమెరికా రక్షిస్తుంది, దానికి బదులుగా యూరోప్ ఫీజు చెల్లించాలి అన్నది అతడి ప్లాన్. ఆ తర్వాత మార్చి 15న అదే గ్రూపులో రక్షణ సెక్రటరీ హెగ్సెత్ వార్ ప్లాన్లను పోస్ట్ చేశాడు. ఎర్ర సముద్రంలో టార్గెట్ను ఎలా చేరుకుంటారు, ఎలాంటి ఆయుధాలను దాడికి ఉపయోగించాలి, దాడులను ఎలా చేస్తారు వంటి ప్లాన్లు వివరించారు.
ఇలా యుద్ధానికి సంబంధించి ప్రణాళికల డిస్కషన్ కోసం గ్రూప్ ఏర్పాటు చేసుకోవడమే తప్పు. ఎందుకంటే పొరపాటున లీకై శత్రువుల చేతికి ఆ ప్లాన్లు ముందే చిక్కి ఉంటే అమెరికా సైన్యానికి చావుదెబ్బ ఎదురయ్యే ముప్పు ఉండేది. అమెరికా హూతీలపై దాడి చేయకముందే యెమెన్ సాయుధ గ్రూపులే ఎదురుదాడికి దిగేవి. భారీ నష్టం వాటిల్లేది. ఇలాంటి చర్చల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ అమెరికాలు మాత్రం పట్టించుకోలేదు. పైగా ఈ గ్రూపులోకి ఓ జర్నలిస్టును చేర్చడం అమెరికన్ అఫీషియల్స్ నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఒక మెసేజింగ్ యాప్లో యుద్ధ ప్రణాళికలు పోస్ట్ చేయడం, దానికి ఉపాధ్యక్షుడు బదులివ్వడం, విజయం కోసం ప్రార్థిస్తామని చెప్పడం, మరికొందరు ప్రార్థన ఇమోజీలతో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం చాలా సిల్లీగా ఉంది. అమెరికన్ సెక్రటరీలు సాధారణ ప్రజల్లాగే వారు కూడా వ్యవహరించారు. తూర్పు కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 తొలిదాడి జరుగుతుందని గ్రూపులో హెక్సెత్ ప్రకటించాడు. ఆ తర్వాత వరుస దాడులు ప్రారంభమయ్యాయి. అయితే గ్రూపులో మాత్రం అభినందనలు వెల్లువెత్తాయి. జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్స్ సందేశం చూడండి. ఒక పిడికిలి గుద్దు ఇమోజీ, అమెరికన్ జెండా ఇమోజీ, అలాగే ఫైర్ ఇమోజీని పెట్టాడు. సాధారణంగా ఓ యువకుడు ఇష్టమైన టీవీ షోకు ప్రతిస్పందిస్తున్నట్టుగా ఉంది. ఇదంతా జరిగిన తర్వాత గ్రూప్ నుంచి జర్నలిస్టు ఎగ్జిట్ అయ్యాడు. సిగ్నల్ గ్రూప్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత అమెరికా అధికారులకు ఓ లేఖ రాశాడు. ఈ గ్రూపు నిజమైనదేనా కాదా అని ప్రశ్నించాడు. అది నిజమైనదేనని తాజాగా వైట్ హౌస్ ధృవీకరించింది. ఇది ఎంత భయానకమైన అంశమో ఊహించండి. నిఘా విషయంలో అమెరికన్లను మించిన వారు లేరన్న పేరుంది. కానీ వారు ఇలా గ్రూపును ఏర్పాటు చేసి యుద్ధ ప్రణాళికలు డిస్కస్ చేస్తారని మాత్రం ఎవరూ ఊహించి ఉండరు. హూతీ పీసీ స్మాల్ గ్రూప్పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించాడు. ఈ గ్రూప్ గురించి తనకు తెలియదని వెల్లడించాడు. తనకు గ్రూప్ గురించి తెలియదని, అట్లాంటిక్ వార్తల్ని కూడా చూడనని ట్రంప్ స్పష్టం చేశాడు. అదేమంత పెద్ద పత్రిక కాదనుకుంటున్నట్టు తెలిపాడు. ఆ పత్రిక దగ్గర ఎలాంటి సమాచారం ఉందో కూడా తెలియదన్నాడు. సున్నితమైన అంశాలను సమన్వయం చేసుకోవడానికి సిగ్నల్ను ఉపయోగించడం ట్రంప్కు తెలియదన్నమాట. హూతీలపై దాడి మాత్రం చాలా ఎఫెక్టివ్గా ఉందని ట్రంప్ చెప్పాడు. పెంటగన్ చీఫ్ పీట్ హెగ్సెత్ సోషల్ మీడియా గ్రూపులో చర్చించడాన్ని తోసిపుచ్చాడు. ఏ గ్రూపులోనూ యుద్ధ ప్రణాళికల్ని చర్చించలేదని స్పష్టం చేశారు. మోసపూరితమైన, అత్యంత దారుణమైన జర్నలిస్టు మాటల్ని నమ్మడమేమిటని హెగ్సెత్ ప్రశ్నించాడు. వృత్తిలో పదే మోసాలు చేసిన వ్యక్తి సదరు జర్నలిస్ట్ అంటూ ఆరోపించాడు. అతడు చెప్పేవి నమ్మాల్సిన అవసరం లేదని పెంటగన్ చీఫ్ స్పష్టం చేశాడు. అయితే ఈ వ్యవహారంలో అమెరికన్ అధికారుల నిర్లక్ష్యంలో 3 అంశాలు తెరపైకి వస్తున్నాయి. మొదటి అంశం, ట్రంప్ అధికారులు యుద్ధ ప్లాన్లను చాలా ఈజీగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అత్యంత రహస్యంగా ఉంచాల్సిన అంశాలను ఓ సోషల్ మీడియా యాప్లో చర్చించడమే కారణం. ఈ తీరుతో అమెరికా రహస్యాలను లీక్ చేసే ఉద్దేశం వారికి లేదు. కానీ అమెరికన్ల నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రెండో అంశం, అత్యంత సీక్రెట్ గా నిర్వహించే చాట్లు కూడా సాధారణంగా మనం చేసే చాట్లలాగే ఉన్నాయి. ఇమోజీలు, రాన్స్, మధ్యలో క్యాప్షన్స్. ఇక గ్రూప్ పేరు కూడా అధికారికం కాదు. అమెరికన్లో డిస్కషన్కు ఉపయోగించిన గ్రూప్ పేరు హూతీ పీసీ స్మాల్ గ్రూప్. ఇక మూడో అంశం, యూరోప్ పట్ల అమెరికన్ల ద్వేషం నిజమైనది. అంటే ఈ చాట్ కల్పితం కాదని స్పష్టంగా తెలుస్తోంది. ట్రంప్ టీం నిజంగానే యూరోప్ అంటేనే విసుగుపడుతున్నారు. తమ డబ్బుతో యూరోప్ను అమెరికా మేపుతున్నట్టు భావిస్తున్నారు. యూరోప్ మరి దిగజారిందని అమెరికన్లు మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో తెలియడం లేదు. యుద్ధ ప్రణాళికలు లీక్ అవడం డెమోక్రాట్లు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ వైట్ హౌస్ మాత్రం పట్టనట్టే వ్యవహరిస్తోంది. యుద్ధ ప్రణాళికలు లీక్ అవడం ఎలాంటి పాఠం నేర్పుతుంది అంటే, మీరు జర్నలిస్ట్ అయితే సిగ్నల్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. గ్రూప్ ఇన్విటేషన్ కోసం వేచి ఉండాలి. ఆ తర్వాత వైట్ హౌస్ నుంచి ఇన్విటేషన్ రావచ్చేమో.